పరీక్షలపై అవగాహనలో భాగంగా మనం సైన్స్ అండ్ టెక్నాలజీని అవగాహన చేసుకునేందుకు కొన్ని మాదిరి ప్రశ్నలతో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రధానంగా గ్రూప్ 1 మెయిన్స్ నుంచి మొదలెడితే గ్రూప్ 4 వరకు అన్ని పరీక్షల్లో ఒక ముఖ్యమైన విభాగం. సో మొదటి ప్రశ్నను చూద్దాం. ఇస్రో కొత్త వాణిజ్య విభాగం ఏది? విచ్ ఈస్ ద లేటెస్ట్ కమర్షియల్ వింగ్ ఆఫ్ ఇస్రో? ఇస్రో స్టాండ్స్ ఫర్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో ఇస్రో యొక్క కొత్త వాణిజ్య విభాగం ఏది అంటే యాంట్రిక్స్ కార్పొరేషన్ పాత విభాగం. కొత్తది ఏది అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, ఇది కొత్తది. ఇంతకుముందు విదేశీ మారక ద్రవ్యం రావాలి, మన దేశానికి చెందిన రాకెట్లను ఉపయోగించి ఇతర ఉపగ్రహాలు విదేశీ ఉపగ్రహాలను పంపడానికి యాంట్రిక్స్ కార్పొరేషన్ ఉపయోగించేవాళ్ళం. మాధవన్ నాయర్ ఇస్రో చైర్మన్ ఉన్నప్పుడు దీనిపై కొన్ని అభియోగాలు వచ్చాయి. కాబట్టి దీన్ని యాంట్రిక్స్ కార్పొరేషన్ ఇప్పుడు అంత యాక్టివ్గా పనిచేయట్లేదు. సో కొత్తది ఏది అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, NSIL. మరి ఇక్కడ ఇన్స్పేస్ అంటే ఏంటి? ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇదేం చేస్తుంది అంటే అన్ని రంగాల్లో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఇది తోడ్పడుతుంది. ఇస్రో అవస్థాపనాలను ఉపయోగించుకొని అంకుర సంస్థల యొక్క ప్రయోగాలకు ఇది తోడ్పడుతుంది. LPSC అంటే రాకెట్లకు ఇంధనాలను డిజైన్ చేయడం లేదా తయారు చేయడానికి ఉపయోగపడే ఇస్రో యొక్క సంస్థ. దీన్ని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ అంటారు. ఇది 2 చోట్ల ఉంది, ఒకటి బెంగళూరులో ఉంది, ఇంకొకటి తిరువనంతపురంలో ఉంది. ఇది సో దీనికి సరైన జవాబు కొత్త వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. రెండవ ప్రశ్నకి వెళ్దాం. భారత తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని ఎక్కడ నెలకొల్పారు? సో మనకు తెలుసు VSSC విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తుంబాలో ఉంది. ఇది భారతదేశం యొక్క మొదటి రాకెట్ ప్రయోగ కేంద్రం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎలాంటి రాకెట్లను పంపించట్లేదు. ఇక్కడ ఇప్పటికీ ప్రయోగాలు ఏం జరుగుతుంటాయంటే సౌండింగ్ రాకెట్స్ను వివిధ దేశాలకు చెందిన సంస్థలు వచ్చి ఇక్కడ సౌండింగ్ రాకెట్స్ను ప్రయోగిస్తాయి. సౌండింగ్ రాకెట్స్ అంటే చిన్న రాకెట్లు, ప్రయోగాత్మక రాకెట్లు అని చెప్పొచ్చు. సో కాకపోతే ఇస్రో యొక్క ప్రస్థానం మాత్రం ఈ తిరువనంతపురం నుంచే స్టార్ట్ అయింది. దాని పేరే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, దీనికి ఇంకొక పేరు శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. ఇది మనకు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో ఉంది. ఇది ప్రస్తుతం 2 లాంచింగ్ ప్యాడ్లను కలిగి ఉంది. ఇక్కడనే ఒక ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ను ఒక ప్రైవేట్ అంకుర సంస్థ అగ్నికుల్ కాస్మోస్ ఏర్పరిచింది. అగ్నికుల్ కాస్మోస్. ఈ అగ్నికుల్ కాస్మోస్ ఇక్కడ నుంచి అగ్నిబాన్ని ప్రయోగించాలని ప్లాన్ చేస్తుంది. త్వరలోనే ప్రయోగించే అవకాశం ఉంది. ఇది ఆన్సర్. రాజశేఖరపట్టణం అన్నది ఏదీ లేదు. ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇచ్చాడు. ఇంకొకటి ఉంది కులశేఖరపట్టణం. కులశేఖరపట్టణం అనే ఒక తమిళనాడుకు సంబంధించిన ప్రదేశంలో కొత్త లాంచ్ ప్యాడ్ను ఇస్రో నిర్మిస్తుంది. మరి ఇక్కడ నుంచి ఏం ప్రయోగిస్తారు? SSLVలను. SSLVలు అంటే చిన్న తరహా స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్. సో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ల మీద ఇప్పటికీ 2 ప్రయోగాలు జరిగాయి. అందులో మొదటి ప్రయోగం విఫలమైంది, ఫెయిల్ అయింది. ఎక్కడి నుంచి చేసాం? SDSC నుంచి. కొత్తగా ఏర్పరిచే కులశేఖర పట్టణంలో దిస్ ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ SSLV. వీలర్ ఐలాండ్, దీనికే కలాం ద్వీపం అని కూడా పేరు. ఈ వీలర్ ఐలాండ్ ఒరిస్సా తీరంలో ఉంది. దీని యొక్క ప్రధాన ఉపయోగం ఏంటి అంటే మిసైళ్లను పరీక్షించేందుకు ఉపయోగించే ఒక ద్వీపం. దీన్నే వీలర్ ఐలాండ్ అంటారు. సో DRDO ఎక్కువ ఈ వీలర్ ఐలాండ్ను ఉపయోగిస్తుంది. సో ఈ ప్రశ్నకు జవాబు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. 2024లో ప్రయోగించే నిసార్ అనే ఉపగ్రహాన్ని తయారు చేస్తున్న అంతరిక్ష సంస్థలే. ఈ నిసార్లోనే పేరులోనే ఉంది, ఇది 2 సంస్థల యొక్క కలయిక. ఒకటేమో నాసా, ఎన్నంటే ఐ అంటే ఇస్రో. నాసా ఇస్రో కలిపి తయారు చేస్తున్న సింథటిక్ ఫర్ ఎస్, అపర్చర్ ఫర్ ఏ రాడార్.
సో ఇది ఒక రాడార్ శాటిలైట్, దాని పేరు నిసార్. నాసా, ఇస్రో, సింథటిక్ అపర్చర్ రాడార్. సో ఏ దేశాలు కలిపి నిసార్ను ప్రయోగిస్తున్నాయి? ఒకటి అమెరికా, ఒకటి ఇండియా. అమెరికాకు సంబంధించిన సంస్థ ఏది అంటే నాసా. ఇండియాకు సంబంధించిన ఏకైక అంతరిక్ష ప్రభుత్వ రంగ సంస్థ ఏదంటే ఇస్రో. ఇక్కడ యుఎస్ఏ అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, అంటే యూరోపియన్ యూనియన్ వాళ్ళది. జాక్సా అంటే జపాన్కు సంబంధించింది. రాస్ కాస్మోస్ రష్యాకు సంబంధించింది. సో మనకు కావాల్సిన జవాబు ఇక్కడ సి, నాసా, ఇస్రో, సింథటిక్ అపర్చర్ రాడార్. మరొక ప్రశ్నకి వెళ్దాం. భారత స్వదేశీ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఐఐటి మద్రాస్ అభివృద్ధి చేసింది. దీని పేరేంటి? ఐఐటి మద్రాస్లో ఉన్న ఒక అంకుర సంస్థ స్వదేశీ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసింది. మనకు ఆండ్రాయిడ్ అని ఉంటుంది, లేదా ఐఫోన్ వాళ్ళది ఉంటుంది. సో వీటి మీద భారతదేశం డిపెండ్ కాకుండా ఉండడానికి మన దేశానికి చెందిన యంగ్ సైంటిస్టులు, అంకుర సంస్థలు కలిపి ఐఐటి మద్రాస్తోనే అనుసంధానమై తయారు చేసింది బారోస్. దీని పూర్వనామం ఇండిఓస్ అని ఉండేది, దాన్ని మార్చేసి భారత్ ఆపరేటింగ్ సిస్టమ్, దీన్ని మనం బారోస్ అని పిలవచ్చు. ఇక్కడ ఒక భారత్ ఓఎస్ ఉంది, ఇది కాదు, దీని పేరు ఇది మాత్రమే, బారోస్. అదొక భరోసా లాంటిది మనకు మున్ముందు అని గుర్తుపెట్టుకోవచ్చు. ఈ హిందీ ఓఎస్, ఇండియా ఓఎస్ ఈ ప్రస్తుతం అవి సరైన జవాబు కాదు. మున్ముందు ఇతర ఆపరేటింగ్ సిస్టంల మీద భారతదేశం డిపెండ్ కాకుండా ఉండేందుకు చేపట్టిన కొత్త మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్. మరొక ప్రశ్నకి వెళ్దాం. భారత్ తయారు చేసిన తొలి మానవరహిత యుద్ధ విమానం ఏది? భారత్ తయారు చేసిన తొలి మానవరహిత యుద్ధ విమానం నిశాంత్ తొలి మానవరహిత యుద్ధ విమానం. సో నిశాంత్ అనగానే అది మనకు గుర్తుకు రావాలి. ఇవన్నీ యూఏవీలు అంటారు, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటారు. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటే చిన్న స్థాయి లేదా పెద్ద స్థాయి డ్రోన్లుగా చెప్పొచ్చు. ఇవి డ్రోన్లు, రైట్. సో భారత్ తయారు చేసిన తొలి మానవరహిత యుద్ధ విమానం అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ ఏది అని మనకు ప్రశ్న వస్తే నిశాంత్. ఇందులో రుస్తుం ఉంది. రుస్తుం అన్నది ప్రొఫెసర్ దమానియా రుస్తుం ఆయన పేరు మీద తయారు చేసింది. ఇంకొకటి మనకు నేత్ర, అది కూడా ఒక యుఏవిఏ. లక్ష్య కూడా ఒక యుఏవిఏ. ఇక్కడ భారత్ తయారు చేసిన తొలి మానవరహిత యుద్ధ విమానం ఏది అంటే ఆన్సర్ నిశాంత్. మరొక ప్రశ్నకి వెళ్దాం. ప్రపంచంలోనే తొలి సౌరశక్తి ఆధారిత ఎయిర్పోర్ట్ ఏది? అంటే ఆ ఎయిర్పోర్టులో మొత్తం ఏ ఇతర విద్యుత్తు, ఇతర రూపాల్లో ఉండే విద్యుత్తు కాకుండా కేవలం సౌరశక్తి ఆధారంగా నడుస్తున్న ఏకైక మొట్టమొదటి ఎయిర్పోర్ట్ ఏదంటే కొచ్చిన్, కేరళ రాష్ట్రానికి చెందిన కొచ్చిన్. మీరు కేరళ ఎయిర్పోర్ట్ కనుక వెళ్తే మీరు విమానంలో నుంచి దిగేటప్పుడు చూస్తే కొన్ని ఎకరాల మట్టుకు దాని పక్కకే సోలార్ ప్యానెల్లు కనిపిస్తాయి. కవచ్ యాంటీ కొలిజన్ వ్యవస్థను ఉపయోగించుతున్నది ఎవరు, లేదా ఉపయోగించనుంది ఎవరు? ఇది ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంది. సో యాంటీ కొలిజన్ అంటే ఒకదాన్నొకటి ఢీ కొట్టకుండా ఉండేది. సో ఇండియన్ రైల్వేస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అశ్విన్ వైష్ణవ్ రైల్వే మంత్రి తాను రైల్లో ప్రయాణిస్తూ ఒకే పట్టాలపై ఎదురెదురుగా 2 రైళ్లలో ప్రయాణిస్తూ కొంత సమీప దూరంలోకి రాగానే ఈ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి ఈ 2 రైళ్ళకి బ్రేకులు పనిచేయడం వల్ల ఢీ కొట్టకుండానే కొంత దూరంలో అవి ఆగిపోయాయి. ఇది కవచ్ యాంటీ కొలిజన్. కొలిజన్ అంటే ఢీ కొట్టడం, యాంటీ అంటే ఢీ కొట్టకుండా ఉండడం. ఇది ఇండియన్ రైల్వేస్ ఉపయోగిస్తుంది. ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది కాదు, ఇండియన్ నేవీకి సంబంధించింది కాదు, ఇస్రోకి సంబంధించింది కాదు. రైట్, లెట్ us గో టు నెక్స్ట్ క్వశ్చన్. వన్వెబ్కి చెందిన 72 ఉపగ్రహాలను 2 మార్లు ఏ తరహా రాకెట్తో ప్రయోగించారు? వన్వెబ్ అన్నది ఒక విదేశీ సంస్థ. ఈ వన్వెబ్ ఇంగ్లాండ్ బేస్డ్ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను అందించడం. దానికి గాను వాళ్ళు వందల సంఖ్యలో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. ఇందులో పంపించే క్రమంలో వీళ్ళు ఎక్కువ రష్యా ప్లస్ స్పేస్ ఎక్స్ పై ఆధారపడ్డారు. ఈ పడే క్రమంలో ఏమైందంటే కోవిడ్ వచ్చినప్పుడు రష్యా తనకు అప్పగించిన వన్వెబ్ ఉపగ్రహాలను పైకి అంతరిక్షంలోకి పంపించలేని పరిస్థితి ఏర్పడినప్పుడు మనను
ఇస్రోను వీళ్ళు అప్రోచ్ అయ్యారు. ఇందులో భాగంగా 36 ఉపగ్రహాలు, మరొకసారి 36 ఉపగ్రహాలతోని మనం ఏ రాకెట్తో ప్రయోగించామన్నది ఇందులో ప్రశ్న. దీనికి జవాబు LVM-3. LVM-3 అంటే ఏంటి? లాంచ్ వెహికల్. ఏంటి LVM? లాంచ్ వెహికల్ మార్క్ 3. అసలు ఈ లాంచ్ వెహికల్ మార్క్ 3 అంటే ఏంటి? ఇది GSLV మార్క్ 3 యొక్క కొత్త పేరు. ద న్యూ నేమ్ ఆఫ్ GSLV మార్క్ 3 ఈజ్ LVM-3. ఈ LVM-3M2 అనే పేరుతోని మనకు LVM-3M దీని పేరుతోని మనం ప్రయోగాలు చేసాం. ఇప్పటి వరకు 4 ప్రయోగాలు చేశారు. ఇందులో మొదటిది చంద్రయాన్ 2. ఏంటి GSLV మార్క్ 1 అంటే ఏంటి? అసలు GSLV అంటే కమ్యూనికేషన్ శాటిలైట్లను పంపే ఒక పెద్ద రాకెట్. ఈ GSLVలో మనకు ఈ రాకెట్ లోపల మొత్తం 3 స్టేజెస్ ఉంటాయి. 1వ స్టేజ్, 2వ స్టేజ్, 3వ స్టేజ్. ఇది శాటిలైట్. ఫస్ట్ స్టేజ్లో సాలిడ్ ఘన ఇంధనం, 2వ స్టేజ్లో లిక్విడ్, 3వ స్టేజ్లో క్రయోజనిక్ అప్పర్ స్టేజ్ అంటారు. క్రయోజనిక్ ఇంజన్ వాడతారు. మార్క్ 1 ఆర్ మేక్ 1 ఏదన్నా పిలవచ్చు. జియో స్టేషనరీ లాంచ్ వెహికల్ GSLV పూర్తి పేరు. జియో స్టేషనరీ లాంచ్ వెహికల్ మార్క్ 1. ఇవి ఎక్కడివి అంటే రష్యా నుంచి దిగుమతి చేసుకున్నవి. దీన్ని అభివృద్ధి చేసి రష్యా నుంచి, అయితే రష్యా మనకు సప్లై చేయకుండా అమెరికా అడ్డుపడింది క్రయోజనిక్ రాకెట్ ఇంజన్లను. అడ్డుపడిన క్రమంలో మనం మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజిమ్ దానిలో చేరిన తర్వాత రష్యా నుంచి మనం ఒక 7 క్రయోజనిక్ ఇంజన్లను తీసుకుంటే 6 వర్కింగ్, ఒకటేమో డమ్మీ అంటే మనం విప్పి నేర్చుకోవడానికి వీలైన ఒక క్రయోజనిక్ ఇంజన్ వాళ్ళు మనకిచ్చారు. దాన్ని ఆధారంగా చేసుకొని ఇండియాలో తయారైంది GSLV మార్క్ 2. ఈ GSLV మార్క్ 2తోని 2500 kg బరువైన కమ్యూనికేషన్ శాటిలైట్ను మనం జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి పంపచ్చు. ఇది దీని యొక్క కెపాసిటీ. ఇది మార్క్ 2. దీన్ని మరింత అభివృద్ధి చేస్తే అప్పుడు అది అయింది GSLV మార్క్ 3. ఇప్పుడు GSLV మార్క్ 3 అనే పేరుకు బదులుగా మనం వాడుతుంది LVM-3. ఈ LVM-3 లాంచ్ వెహికల్ మార్క్ 3 దీనిలో M2, M3, ఫస్ట్ది M1, నెక్స్ట్ది M2, ఇంకొకటి M3, ఇంకొకటి M4. ఈ M2, M3లు మనకి రెండు అంటే ఒక్కొక్కసారి 36 శాటిలైట్లతోని 2 మార్లు అంతరిక్షంలోకి పంపించారు. సో ఇప్పుడు మీకు అర్థమైంది, OneWebకి చెందిన 72 ఉపగ్రహాలను 2 మార్లు ఏ తరహా రాకెట్తో ప్రయోగించారు. PSLV అంటే కమ్యూనికేషన్ శాటిలైట్లను పంపచ్చు, కానీ దీన్నే మనం ఇస్రో యొక్క గెలుపు గుర్రం అంటాం. ఇది చేయని పని అంటూ లేదు. కానీ బరువైన రాకెట్లు పంపడానికి బరువైన ఉపగ్రహాలను పంపడానికి GSLV వాడుతుంటాం. PSLVలో 4 అంచెలు ఉంటాయి. సాలిడ్, లిక్విడ్, ఘన, ద్రవ ఇంధనాలను ఉపయోగిస్తాం. PSLVతో ప్రధానంగా ఏం ప్రయోగిస్తామంటే రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను పంపిస్తాం. దీంతో చంద్రయాన్ కూడా పంపాం, దీంతో మంగళయాన్ కూడా పంపాం. అన్ని పనులు చేస్తుంది. ఇంట్లో ఒకడు ఉన్నాడు, వాళ్ళ అన్న కంటే తమ్ముడే ఎక్కువ పని చేస్తే మనం వాడికి ఎక్కువ విలువిచ్చినట్టు PSLVతో ఇప్పటి వరకు 60 ప్రయోగాలు జరిగాయి. 60లో ఒక్కటే ఫెయిల్ అయింది. GSLVతో సుమారుగా 16 ప్రయోగాలు జరిగితే 10 మాత్రమే సక్సెస్ అయ్యాయి. అందుకోసమే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. PSLVని ఇస్రో గెలుపు గుర్రం అంటారు ఎందుకు అంటే దాంతో నావిగేషన్ శాటిలైట్లు పంపించాం, కమ్యూనికేషన్ శాటిలైట్ను పంపించాం, దాంతో చంద్రయాన్, మంగళయాన్ మిషన్స్ చేశాం. ఎన్నో ప్రయోగాలు చేసింది కాబట్టి, ఒక్కడు చేయని పని అంటూ లేదు కాబట్టి వాన్నే మనం మెచ్చుకుంటాం. కాబట్టి PSLVకి ఆ పేరు. దీని యొక్క సక్సెస్ రేట్ చూడండి, 60లో ఒకటి ఫెయిల్ అయింది, ఒకటి పార్షియల్ ఫెయిల్ అంటారు, అంటే పాక్షికంగా ఫెయిల్ అయింది. మనం PSLV D1, D2, D3 అని ఒకటి పంపిన తర్వాత C సిరీస్ స్టార్ట్ అయింది. C సిరీస్లో మీరు కనుక చూస్తే C1, C2 ఇలా ఉంటాయి. లేటెస్ట్ పంపింది C58 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎక్స్పోసాట్ అనే ఒక దాన్ని ఏమంటారు ఉపగ్రహాన్ని మనం పైకి పంపించాం. ఇప్పటికీ భారతదేశం ఇస్రో ఎక్కువ నమ్మకాన్ని పెట్టుకుంది PSLV.
నిదానంగా LVM-3 కూడా ఇస్రో యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకెళ్తుంది. ఇవన్నీ ఇంత డీటెయిల్గా మనకు తెలిసి ఉంటేనే మనం బాగా చేయగలం. ఈ వన్వెబ్తోని భారతదేశ కంపెనీ ఏది ఒప్పందం కుదుర్చుకుందని ప్రశ్న అడగవచ్చు. దానికి ఆన్సర్ ఎయిర్టెల్. సో జియో కమ్యూనికేషన్ లేదా జియో వాడిచ్చే ఫైబర్ ఇంటర్నెట్ సేవలకు ధీటుగా ఉండాలని వన్వెబ్తోని ఎయిర్టెల్ వాడు ఒప్పందాన్ని భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంటుందని మనకు తెలిసింది. భారత్ ఇప్పటి వరకు ప్రయోగించిన విదేశీ ఉపగ్రహాల విషయంలో సరైందేది? భారతదేశం యొక్క గొప్పతనం ఏంటి? అసలు ఇస్రో అవసరమా మనకు వేల కోట్లు పెట్టి ఇవన్నీ తయారు చేయడం అని కొంతమంది విమర్శిస్తుంటారు. నిజానికి ఇస్రోకి భారతదేశ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇస్రో మన భారతీయ ఉపగ్రహాలను ప్రయోగిస్తూ వీటితో పాటు ఇతర దేశాల ఉపగ్రహాలను కూడా ప్రయోగిస్తుంది. కాబట్టి మనకు విదేశాల నుంచి ఎంతో కొంత పెట్టుబడి రూపంలో డబ్బులు వస్తున్నాయి. ఎలా వచ్చిందని చెప్పొచ్చు అంటే 432 ఇది 31 కాదు 432 ఉపగ్రహాలను ఇస్రో ఇప్పటివరకు ప్రయోగించింది. ఇందులో ప్రధానంగా అమెరికాకు చెందినవే ఎక్కువ ఉపగ్రహాలు ఉన్నాయి. సో వేరే వాళ్ళ ఉపగ్రహాలను మన రాకెట్తో ప్రయోగించడం వల్ల మనకు తక్కువ ఖర్చులో మన ఉపగ్రహాలు కూడా అంతరిక్షంలోకి వెళ్తున్నాయి. కాబట్టి ఇస్రో ఒక గొప్ప సంస్థ. సో 432 ఉపగ్రహాలను ప్రయోగించాం, ఇది కరెక్ట్. LVM-3తో 72 ప్రయోగించాం. ఇందులో ఈ 72 మైనస్ చేస్తే 432, మిగతా అవన్నీ PSLV. 72 కాదు 73 చేయాలి. ఎందుకో చెప్తా. 432లోకి వెళ్ళి మీరు 73 మైనస్ చేయాలి. ఎందుకంటే 72 LVM-3 మనకు పూర్వం ప్రశ్నలో చూసాం. LVM-3 36 + 36 వన్వెబ్ అనే సంస్థది, ఒక ఇంటర్నేషనల్ సంస్థది పంపించాం. ఇంకొకటి SSLVతోని పంపించాం, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. నేను ఇంతకుముందు చెప్పా SSLV-D1 అనే ఒక ప్రయోగం జరిగింది. ఆజాదీ శాట్ అనే ఒక ఉపగ్రహాన్ని పంపాం. ఇది మన ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఆగస్టు 7-8 తారీఖుల్లో పంపించడం జరిగింది. ఇది ఫెయిల్ అయిపోయింది. వెంటనే కొన్ని రోజుల వ్యవధిలోనే D2ను పంపించాం. ఈ D2లో ఒకటి జానస్ అనే ఒక ఉపగ్రహాన్ని పంపాం. ఈ జానస్ అనే ఉపగ్రహం ఎవరిది అంటే అమెరికాకి చెందినది. సో SSLVతోని ఒక ఉపగ్రహం, LVMతోని 72 ఉపగ్రహాలు. ఈ 73 కనుక మీరు మైనస్ చేస్తే మిగతా అవన్నీ PSLVతోని పంపినవి. అందుకోసమే PSLVని మనము ఇస్రో యొక్క గెలుపు గుర్రం అంటాం. సో ఆన్సర్ ఏంటి అంటే పైవన్నీ 432 మొత్తం ఉపగ్రహాలు, 72 LVM-3. LVM అంటే ఇంతకుముందే చెప్పాం, GSLV Mark 3. నెక్స్ట్ SSLV. ఇప్పుడు భారతదేశం అంతా ప్రైవేట్ రంగాన్ని SSLVల తయారీకి ప్రోత్సహిస్తుంది. SSLV అంటే 500 kg బరువు ఉండే శాటిలైట్ను సుమారు 500 కిలోమీటర్ల ఎత్తులో ఉండే కక్షలోనికి పంపించవచ్చు. SSLVని ఒక పక్షం రోజులు 15-20 రోజుల్లో తయారు చేయొచ్చు. కాబట్టి భారతదేశంలో ఉన్న ఎన్నో అంకుర సంస్థలకు ఇప్పుడు SSLVలు తయారు చేయమని భారతదేశ ప్రభుత్వం ముఖ్యంగా ఇస్రో ప్రోత్సహిస్తుంది. సో ఆన్సర్ పైవన్నీ. లెట్ us go to నెక్స్ట్ క్వశ్చన్. ఏ దేశంలో తొలి 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ని అభివృద్ధి చేశారు? ఏ దేశంలో తొలి 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ను అభివృద్ధి చేశారు? దీనికి జవాబు ఇండియా. వేరే దేశంలో లేదు కాబట్టి మనం ఇండియానే చెప్పచ్చు. అగ్నికుల్ కాస్మోస్ వరల్డ్స్ ఫస్ట్ 3D ప్రింటెడ్ సింగిల్ పీస్ రాకెట్ ఇంజన్ను తయారు చేసింది. దాని పేరు అగ్నిలెట్. 3D ప్రింటెడ్ అంటే 3D ప్రింటెడ్ అంటే 2D ప్రింటెడ్ అంటే మనం పేపర్ మీద ప్రింట్ చేసేది. ఉదాహరణకు ఒక వస్తువును అలానే ప్రింట్ చేయాలి అంటే దాన్ని 3D ప్రింటింగ్ అంటారు. 3 డైమెన్షనల్ ప్రింటింగ్. పొడవు, ఎత్తు, వెడల్పు, మందం మీరు ఏదన్నా అనొచ్చు, అన్నీ వస్తే దాన్ని 3D ప్రింటింగ్ అంటారు. 3D ప్రింటింగ్ కూడా ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక ఫేవరెట్ టాపిక్ అయింది. ఉదాహరణకు ఒక వ్యక్తి కాలు విరిగింది అనుకోండి, కుడి కాలు విరిగితే ఎడమ కాలుని ఫోటో తీసి దాన్ని ఏ విధంగా ఉందో దాని నిర్మాణాన్ని అట్లానే ఒక సూపర్ కంప్యూటర్ కనుక మనం ఆ ఫొటోస్ అన్ని ఇచ్చేస్తే అదే మాదిరి ఒక కృత్రిమ కాలుని మనం తయారు చేయవచ్చు. అది 3D ప్రింటింగ్. సో అట్లా రాకెట్ ఇంజన్లను, మిషన్లను తయారు చేసేదే 3D ప్రింటింగ్ టెక్నాలజీ. సో ఇక్కడ ఆన్సర్ ఇండియా. 5Gకి సంబంధించి సరైనది ఏది? 5G 5th జనరేషన్ అంటాం మనం. ఇప్పుడు మనకు వస్తున్న ఫోన్లు 5th జనరేషన్. 1st జనరేషన్, 2nd జనరేషన్, 3rd జనరేషన్, 4th జనరేషన్. ఇప్పుడు ఎక్కువ అమ్ముడుపోయే ఫోన్లన్నీ 5th జనరేషన్ 5G ఫోన్స్. ఏంటి 1st జనరేషన్ 1980sలో ఉన్నది,
1990స్లో ఉన్నది సెకండ్ జనరేషన్, 2000లో ఉన్నది థర్డ్ జనరేషన్, 2010లో ఉన్నది ఫోర్త్ జనరేషన్. 2020లోకి వచ్చేసరికి ఉన్నది ఫిఫ్త్ జనరేషన్. ఇప్పుడు మనము ఫిఫ్త్ జనరేషన్లో ఉన్నాం. భారతదేశంలోని కొన్ని మహానగరాల్లో ఇప్పుడు 5G నెట్వర్క్ను మనం అందుబాటులోకి తెచ్చాం. 5G నెట్వర్క్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇది ఇంటర్నెట్ సేవలే కాక ఇంకా ఎన్నో పనులు చేస్తుంది. ముఖ్యంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మిషన్స్ను ఇంకెన్నిటినో నడిపించే టెక్నాలజీని కలిగి ఉంది. దీనిలో సరైనది ఏది అంటే దీని బ్యాండ్ విడ్త్ 1 Gbps GB/s కంటే ఎక్కువ. ఇది ఒకటి కరెక్ట్. ఇది 4G కంటే 50 రెట్లు వేగవంతమైంది రాంగ్. అంత 50 రెట్లు వేగవంతమైంది కాదు, సుమారు 10 నుంచి 20 రెట్లు వేగవంతమైంది. ఇది సింగిల్ బ్యాండ్లో పనిచేస్తుంది, ఇది కూడా రాంగ్. మొత్తం 3 బ్యాండ్స్ ఉంటాయి కాబట్టి ఇది కూడా కాదు. దీని లేటెన్సీ 1 మైక్రోసెకండ్ కంటే తక్కువ, ఇది కూడా రాంగ్. ఇది లెస్ దాన్ 10 milliseconds, ఇది ఆన్సర్. 10 milliseconds కంటే దీని యొక్క లేటెన్సీ తక్కువ. సో ఇన్ని ధర్మాలు ఉన్నాయి కాబట్టి 5G మీద కూడా మనకు ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాని మీద పూర్తి అవగాహనను ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంది. మరొక ప్రశ్న చూద్దాం. ప్రాజెక్ట్ నేత్రాను చేపట్టిన సంస్థ ఏది? ఇప్పుడు మనకి ఇక్కడ CSIR, DRDO ఇవన్నీ భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థలు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో ఇందులో DRDO ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించిన మిసైల్స్ ఇతర భాగాలు తయారు చేస్తుంది. ఇస్రో మనకు తెలుసు అంతరిక్ష రంగం. హాల్ ముఖ్యంగా విమానాలకు సంబంధించి ఎయిర్ ఫోర్స్కు సంబంధించింది తయారు చేస్తుంది. మరి ఇక్కడ ప్రాజెక్టు నేత్ర ఏంటి? నేత్ర అంటే కన్ను అని చూడడం అని. మన ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరిగే క్రమంలో, ఒక ఉపగ్రహం తిరిగే క్రమంలో ఒక యాస్టరాయిడ్ రావచ్చు, ఒక ఉల్క రావచ్చు, లేదా ఇంకా ఏదన్నా ఒక చిన్న రాయి వచ్చి దీన్ని ఢీకొట్టవచ్చు. 1000 కోట్లతో ప్రయోగించిన ఉపగ్రహాన్ని ఇది ఢీకొట్టగానే ఇది తునాతునకలు కావచ్చు, లేదా కాలి మాడి మసైపోవచ్చు. సో ముందస్తుగానే ఇక్కడ నుంచి వచ్చే ఏదన్నా యాస్టరాయిడ్ని మనం ముందే గుర్తిస్తే దీనిపైకి దేనన్నా ప్రయోగించి దీన్నే ముక్కలుగా చేస్తే మనకప్పుడు మన శాటిలైట్ సేఫ్ ఉంటుంది. సో ప్రాజెక్టు నేత్ర అనే పేరుతో ఒక ప్రాజెక్టును చేపట్టిన సంస్థ ఏదంటే ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. దిస్ ఈజ్ ద ఆన్సర్. లెట్ us go to the next question. ప్రాజెక్ట్ 75లో భాగంగా వేటిని నిర్మిస్తున్నారు? సో P75I అని కూడా అంటుంటారు. ఒక్కొక్క ప్రాజెక్టుకు ఒక్కొక్క కోడ్ నేమ్ ఉంటుంది. P75లో భాగంగా తయారు చేస్తుంది సబ్మెరైన్లు. సో భారతదేశానికి 3 వైపులా మనకు నీరుంది కనుక 3 వైపులా నీరుంది కాబట్టి ముఖ్యంగా మనకు చైనా లాంటి శత్రు దేశాలు అండర్ గ్రౌండ్ అంటే అండర్ వాటర్ మన మీద అటాక్ చేయొచ్చు కాబట్టి మనకు సబ్మెరైన్ల అవసరం ఎంతో ఉంది. సో ఇందులో భాగంగా మనకు ముందు కల్వరీ క్లాస్ అని, డీజిల్ క్లాస్ అని రకరకాల సబ్మెరైన్లు ఉండేవి. కానీ ఇప్పుడు భారతదేశం SSBNలను తయారు చేస్తుంది. అంటే వార్ హెడ్లను కలిగిన మిసైల్స్ను లేదా అణుశక్తిని ఉపయోగించుకునే సబ్మెరైన్. అందులో మనకు చూడొచ్చు అరిహంత్, భారతదేశ మొట్టమొదటి అణుశక్తి ఆధారిత సబ్మెరైన్ ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, అది అరిహంత్. సో ప్రాజెక్టు 75Iలో భాగంగా భారతదేశ రక్షణ వ్యవస్థను మరింత దృఢంగా తయారు చేయడానికి భారతదేశ ప్రభుత్వం ప్రాజెక్టు 75 అనే పేరుతో వేటిని నిర్మిస్తుంది అంటే సబ్మెరైన్లను నిర్మిస్తుంది. సబ్మెరైన్ను మనం తెలుగులో ఏమంటామంటే జలాంతర్గాములు అంటారు. నీటి లోపల నుండి ప్రయాణించే మునిగి ఉండే ఒక నౌక, రక్షక నౌకని, గస్తీ నౌకని లేదా రక్షక నౌకని సబ్మెరైన్ అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. భారతదేశంలో ఐఫోన్ తయారీదారు కానున్న సంస్థ ఏది? సో భారతదేశంలో ఐఫోన్ అనగానే మనకు తెలుసు, మనం చాలామంది చేతుల్లో ఐఫోన్ను చూస్తుంటాం. సో ఐఫోన్ సంస్థ భారతదేశంలో కూడా ఐఫోన్లను తయారు చేయడానికి ఒక సంస్థతోని ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆ సంస్థ ఏదంటే టాటా. సో దీనికి సరైన జవాబు టాటా. సో మున్ముందు మీరు 2025 నాటికి టాటా కంపెనీ తయారు చేసిన ఐఫోన్లను చూసే అవకాశం ఉంది. మరొక ప్రశ్నకు వెళ్దాం. ప్రస్తుతం భారత్ ప్రయోగించే రాకెట్లలో అతిపెద్ద అతి చిన్న రాకెట్ల జత ఏది? సో ఆన్సర్లు తారుమారు
అటు ఇటు ఉన్నాయి, అతి చిన్న అతి పెద్ద ఉంది చూద్దాం. సో భారతదేశంలో ఏ రాకెట్లు ఉన్నాయి? ఫస్ట్ మనం స్టార్ట్ చేసింది SLV, శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది మనకు అప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసే అంటే ప్రయోగం చేసే దశ. దీని తర్వాత కొంత అడ్వాన్స్గా తయారైంది ASLV. దీన్ని మనం కొంత అభివృద్ధి చెందిన తర్వాత నెక్స్ట్ వచ్చినవి ఏంటి అంటే PSLV, నెక్స్ట్ వచ్చింది ఏంటి అంటే GSLV, దీని తర్వాత వచ్చింది ఏది అంటే లాస్ట్కు SSLV, అది స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. సో ఇవి అవుట్డేటెడ్, ఇవి ఇప్పుడు వాడట్లేదు. PSLV వాడుతున్నాం. దీన్ని కూడా ఇప్పుడు మనం LVM-3 లాంచ్ వెహికల్ Mark 3కి వెళ్ళిపోయాం. సో అన్నిటికంటే పెద్దది ఏది అంటే డెఫినెట్గా GSLV చాలా పెద్దది, బరువైనది, అతి పెద్ద. ఎందుకు పెద్దది అంటే ఇది కమ్యూనికేషన్ శాటిలైట్ను తీసుకెళ్తుంది. సుమారు 10 టన్నుల బరువు ఉండే రాకెట్ను 10 టన్నుల బరువు ఉండే ఉపగ్రహాన్ని 36,000 కిలోమీటర్ల దూరంలో ఉండే కక్షలో కూడా ప్రవేశపెట్టవచ్చు. కాబట్టి దాని సామర్థ్యం ఎక్కువ ఉండాలి. సామర్థ్యం ఎక్కువ ఉండాలంటే ఎక్కువ ఇంధనం ఉండాలి. ఎక్కువ ఇంధనం ఉందంటే ఎక్కువ బరువైంది. అన్నిటికంటే చిన్నది ఏది అంటే SSLV. ఎందుకు? ఇది 500 kg బరువైన ఉపగ్రహాన్ని తక్కువ ఎత్తు లో ఎర్త్ ఆర్బిట్ లియోలోకి సుమారు 500 కిలోమీటర్ల ఎత్తు అంతకంటే తక్కువనే ప్రయోగిస్తుంది. కాబట్టి దీనికి సరైన జవాబు SSLV LVM-3. అతి చిన్న అతి పెద్ద, మీరు ఇటుగా చూసుకోండి. ఈజ్ దిస్ క్లియర్? రైట్. లెట్ us go to నెక్స్ట్ క్వశ్చన్. తొలి స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ అబ్జర్వేటరీని ఉత్తరాఖండ్లోని గర్వాల్లో ఏర్పాటు చేయనున్న సంస్థ ఏది? ఇది ఒక ప్రైవేట్ సంస్థ. ఏం చేస్తుంది? స్పేస్ అంటే అంతరిక్షం, సిచ్యువేషన్ అక్కడ ఉండే పరిస్థితి, అవేర్నెస్ అవగాహన కల్పించడం. దేనిపైన అవగాహన కల్పిస్తాం మనం? ఒక ఉదాహరణకు నాసాకి సంబంధించిన మనం ఇంతకుముందే చూసాం, ఒక ఉపగ్రహం తిరుగుతుంది. ఈ ఉపగ్రహాన్ని ఏదో ఒక చిన్న రాయొచ్చి ఢీకొంటే దాని యొక్క జీవితకాలం ముగిసిపోతుంది. సో ఒక అంకుర సంస్థ, భారతదేశానికి చెందిన యంగ్ సైంటిస్టులు కలిసి తయారైన గొప్ప గొప్ప సంస్థలు, వాటిని అంకుర సంస్థలు. ఆ అంకుర స్టార్టప్స్ అంటాం, స్పేస్ స్టార్టప్స్. అందులో ఒకటి దిగంతరం. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గర్వాల్ పర్వత ప్రాంతంలో ఒక పెద్ద SSAను, స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్, ఒక పెద్ద మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే అన్ని దేశాల యొక్క అంతరిక్ష సంస్థలతో కాంట్రాక్ట్లు ఏర్పరచుకొని ఒక చిన్న 0.4 ఇంచ్ సైజు ఉండే ఒక చిన్న ఏదైనా ఒక రాయి లాంటిది కూడా మీ ఉపగ్రహాన్ని ఢీకొట్టే అవకాశం ఉందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ని ఏర్పాటు చేయనున్న సంస్థ దిగంతర. అగ్నికుల్ కాస్మోస్ కాదు, ఇస్రో కాదు, నాసా కాదు. మరొక ప్రశ్నకి వెళ్దాం. భగవద్గీత నరేంద్ర మోడీ ఫోటోలను ఎలక్ట్రానిక్ రూపంలో తీసుకొని వెళ్ళిన ఉపగ్రహం రాకెట్ల జత ఏది? ఇది చాలామందికి ఇది తెలియదు. దీనికి జవాబు SD-SAT. SD అంటే సతీష్ ధావన్, మాజీ ఇస్రో చైర్మన్, ఆయన పేరు మీద సతీష్ ధావన్ శాటిలైట్. దీన్ని తయారు చేసిన సంస్థ మరొక అంకుర సంస్థ స్పేస్ కిడ్స్. ఇది ఎక్కడుందంటే చెన్నైలో ఉంది. చెన్నై బేస్డ్ సంస్థ SD-SATలో భగవద్గీతను, హిందువులు పవిత్రంగా భావించే భగవద్గీతను, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ యొక్క ఫోటోలను ఎలక్ట్రానిక్ రూపంలో, ఒక సిమ్ కార్డ్ లాంటి ఒక చిన్న ఎలక్ట్రానిక్ రూపంలో తయారు చేసి ప్రయోగించడం జరిగింది. ఇది SD-SAT. ప్రయోగించిన రాకెట్ పేరు PSLV-C51. మనం ఇంతవరకు సైన్స్ అండ్ టెక్నాలజీలో అవగాహనను పెంచుకునేందుకు కొన్ని మాదిరి ప్రశ్నలను చూసాం. మరికొన్ని ప్రశ్నలతో మరొక ఎపిసోడ్లో కలుద్దాం.